ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ బ్యాగ్ ఏంటి? ఏముంది ఇందులో? హాయ్, ఇది సుందరి ఫోటో. ఇది గాయత్రి ఫోటో. ఈవిడే అత్తయ్య అనుకుంటా. గాయత్రి, సుందరి అత్తయ్య గారేమో. ఈ ఫోటో ఎప్పుడుదో కానీ బాగుంది. అవును, ఈ బ్యాగ్లు ఈ ఫోటోలు ఎందుకున్నాయి? ఇది మీ అమ్మగారిదని చెప్పి మేము కన్ఫర్మేషన్ చేసుకోవడానికే మిమ్మల్ని పిలిపించాం. చూడండి. ఇది అత్తయ్య బ్యాగ్. ఇంకా ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి? హాయ్, తాళం. ఓ, అడ్వకేట్. బావగారు, బావగారు, ఎవరిది బ్యాగ్? ఎవరిదేంటి గాయత్రి? అత్తయ్య బ్యాగు. ఈ బ్యాగులో బాలగారు, ఒక్క నిమిషం. అక్క, బావగారేంటి ఇది అత్తయ్య బ్యాగ్ అని అంటున్నారు? ఓ, నీకు తెలియదు కదా అది. బాలగారు, నేను చెప్తాను కదా, ఒక్క నిమిషం మీరు ఆగండి. అక్క, అసలు ఎవరిదంటే చెప్పవేంటి ఈ బ్యాగ్? బావగారేమో అత్తయ్య బ్యాగు అంటున్నారేంటి? గాయత్రి, అది మామ్ బ్యాగ్. అవును గాయత్రి, అనంత్ గారు చెప్పినట్టు ఇది మన అత్తయ్య బ్యాగే. అదే బాలాగారు మన అత్తయ్య బ్యాగ్ అని అన్నారంతే. ప్లీజ్. అవునా? బావగారు అత్తయ్య అనగానే మనమ్మ గుర్తొచ్చింది. అవును గాయత్రి, ఇది మా అమ్మ బ్యాగే. అక్క, నేను కడుపుతానున్నానన్న విషయం అమ్మతో చెప్పాలనుందక్క. అమ్మకి ఫోన్ చేయనంటే ఫోన్ లేదు అని అంటున్నావు. అసలు అమ్మకేమీ కాలేదు కదా? నిజం చెప్పు, అమ్మ బానే ఉందిగా? గాయత్రి, అమ్మకేమవుతుంది? అమ్మ బానే ఉంది. త్వరలోనే ఇండియాకి వచ్చేస్తుంది.
అమ్మా అక్క, ఆ రోజు గుళ్ళో అమ్మని చూసినట్టుందక్క. అమ్మ మనకి దగ్గరలోనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక్కసారి అమ్మని చూడాలనిపిస్తుందక్క. గాయత్రి, బాధపడకు. అమ్మ త్వరలోనే ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కంగారు పడకు, ఏడవకు. నువ్వు అసలే కడుపుతో ఉన్నావు. ఇలా ఎమోషనల్ అవ్వడం మంచిది కాదు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు ఇలాంటివి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. బాధపడకు గాయత్రి. గాయత్రి, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడితే నీ బేబీ కూడా బాధపడుతుంది. బాధపడకు గాయత్రి. గాయత్రి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అనంత్ గారు, గాయత్రిని తీసుకెళ్ళండి. గాయత్రి, లేట్ అవుతుంది, పద వెళ్దాం. వదిన అన్నయ్య వాళ్ళు కూడా పడుకోవాలి కదా, పద వెళ్దాం. బాలాగారు, ఎంత పని చేశారు? అమ్మ ఇక్కడికి వచ్చిన విషయం గాయత్రికి తెలియకూడదనే కదా ఇన్ని రోజులు ఆ విషయం దాచింది. అవును, ఇంతకు ముందు నువ్వు చెప్పావు. నేనే ఆ సంగతి మర్చిపోయి అత్తయ్య బ్యాగ్ కనబడగానే తీసుకొని వీటిలో ఫోటోలుంటే చూస్తున్నా. అసలు ఆ సంగతే మర్చిపోయాను సుందరి. అందుకనే అత్తయ్య బ్యాగ్ అనేసాను. అది గాయత్రి చూసేసింది. సారీ. సరే బాలాగారు, మీరు ఫీల్ అవ్వకండి. సమయానికి నేనొచ్చి కవర్ చేశాను కదా, ఇప్పుడేం కాలేదు. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సుందరి, అత్తయ్య దొరికే వరకు జాగ్రత్తగా ఉంటాను. ఇంకెప్పుడు అత్తయ్య టాపిక్ని పొరపాటున కూడా తీసుకురాను. ఉమ్, పాపం గాయత్రి అసలు ప్రెగ్నెంట్ కదా, తను బాధపడకూడదు.